కాకినాడ సూర్యరావుపేటలో గల బీచ్ లో మే 2 నుండి 4వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంత నానాజీ వెంకటరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి నారాయణరావు, జనసేన నాయకుడు తాటికాయల బుజ్జి, కూటమి నాయకులు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. 42 నుంచి 45 మ్యాచ్లు దాకా జరిగే అవకాశం ఉంది. 45 మ్యాచ్లు 3 రోజులు కలిపి 45 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి డేట్ అవ్వకుండా ఏమవ్వకుండా వచ్చిన వాళ్ళకి కూడా అలాగే క్రీడాకారులకి అందరికీ కూడా తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. సమ్మర్ కొంచెం డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ పోటీల్లో 208 మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే 50 మంది ఆర్గనైజేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ సభ్యులు అయితే లోకల్ ఆర్గనైజేషన్ సభ్యులు అయితే 60 మంది మొత్తం దానికి సుమారు 400 మంది మొత్తం అవుతారు. వాళ్ళకి వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో కలిసి టీముల్ని మొదటి, ద్వితీయ, తృతీయ పురుషులకు మహిళలకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడతారో జిల్లాలో ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ కూడా రేపు జాతీయ స్థాయి ఎంపీకి పోటీ పంపడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వారందరికీ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అయితేనండి, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అయితే, వాళ్ళ కబడ్డీ అసోసియేషన్ వారి వాళ్ళు అయితేనండి, మాకు ఈ కార్యక్రమం చేసే అవకాశం అంటే ఈ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం. కొన్ని మాకు ఏంటంటే దురదృష్టం ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల టన్నులు చెత్త అప్పచెప్పిపోయారు. ఈ చెత్త క్లీన్ చేయాలో అప్పు గుడ్డి కట్టాలో తెలియని పరిస్థితుల్లో మేము బీచ్ ఫెస్టివల్ కూడా చేయలేకపోయాం. కాబట్టి వాళ్ళు మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని ఖచ్చితంగా మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిద్దాం అనుకున్నాం. దానికి పత్రికా వ్యక్తులుగా మీ అందరి యొక్క అండదండలు మా అందరికి కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలా. దీన్ని జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీకు చూపించాలి. చూపించి కాకినాడలో క్రీడా రంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా కాకినాడ రూరల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నది పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కబడ్డీ అధ్యక్షులుగా ఉన్నా. అలాగే మాకు సెక్రటరీగా శ్రీకాంత్ గెలమంచలని ఆయన ఉన్నారు. ఈరోజు ఏంటంటే మనకి ఈ సంవత్సరం బీచ్ కబడ్డీ నేషనల్ మన ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. అది కొల్లి రవీంద్ర గారు మైన్స్ అండ్ అబ్గారీ శాఖకి ఆయన మంత్రి ఉన్నారు. ఆయన మచిలీపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్తో జరుగుతుంది. అక్కడ దాన్ని ఏంటంటే అంత బీచ్ కబడ్డీ మన స్టేట్లో అంత బాగా జరిగేటప్పుడు స్టేట్ కూడా మరి కాకినాడలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు దాకా వైజాగ్ లేదా బాపట్ల, కర్నూలు అలా జరిగి కాకినాడలో ఇప్పుడు జరగలేదు. మరి మన ఎమ్మెల్యే గారు సోదరుడు అన్నగారిని వచ్చి అడిగితే చేద్దామంటే చాలా బాగుంటుందండి. ఆయన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఇది చేపిస్తున్నారు. మరి చాలా సంతోషం. ఎందుకంటే అన్నీ కూడా వివరాలన్నీ కూడా అన్నగారు తెలుసుకుని కూడా చెప్తారు. చాలా కబడ్డీ అన్నది ఏంటంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కబడ్డీ చూస్తున్నారు. ప్రో కబడ్డీ గట్ట వస్తుంది. అలాగే త్వరలో కూడా లీగల్ చేయబోతున్నాం. స్టేట్లో కూడా సెపరేట్ మన ఆంధ్ర లీగల్ జరిగితే ప్రో కబడ్డీ టైప్లో, తెలంగాణ, ఆంధ్ర కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా ఈ కబడ్డీలో ఎక్కువ ఈ అసోసియేషన్ల మధ్య గొడవ ఉండి కొద్దిగా కబడ్డీ కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ఒకే త్రాడి మీదకి వచ్చి చక్కగా జరగాలనే ఉద్దేశం అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని జిల్లాల్లో కూడా జిల్లాల్లో కూడా అక్కడ గ్రూపులుగా చూడకుండా అందరినీ కూడా దీంట్లో తీసుకొని ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళని ఇక్కడ పంపించాలని చెప్తాను. ఇది సభాముఖంగా అందరూ కూడా తెలియకపోతే నేను స్టేట్ చైర్మన్గా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఉన్నాను. ఇప్పుడే చైర్మన్గా ఉండి అధ్యక్షులు వేరే పెట్టడం జరిగింది విజయవాడ నుంచి. అయితే ముఖ్యంగా ఈ బీచ్ కబడ్డీ అనేది 4 టీం 4 పర్సన్స్ ఆడుతూ ఉంటారు. ఒక టీంకి 4 పర్సన్స్ ఉంటారు. ఇది
అంతే సార్, 4 పర్సన్స్. మామూలు కబడ్డీ అయితే 12 నుంచి 15 2 రకాలుగా వాడతారు. ఈ బీచ్ కబడ్డీ అనేది మాత్రం 4 పర్సన్స్ టీం ఉంటుంది. ఇవి 2008లో స్టార్ట్ చేశారు ఈ గేమ్ని. అప్పటి నుంచి కూడా మనకి చాలా మెడల్స్ వచ్చినాయి. ఏషియాలోనే గోల్డ్ మెడల్స్ మన దేశానికి 7 మెడల్స్ దాకా వచ్చినాయి. సో మంచి ప్రాచుర్యం పొందిన గేమ్ ఇది. ఈ గేమ్ను మనం ఇక్కడ కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనం రూరల్ నుంచి ఈ గేమ్ని మన ఆంధ్రాలో బాగా డెవలప్ అయ్యేటట్టు చేద్దాము. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ క్రీడలకి ఎక్కువ టైం, మనీ అన్నీ కేటాయిస్తున్నారు ఈ సంవత్సరం. అలాగే ఏదైనా నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ వాటిలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి 10 lakhs దాకా నగదు పురస్కారం ఉంటుంది. అలాగే సెకండ్, థర్డ్ ప్రైజ్లకి కూడా ఉంది. అంచేత ఇంతకుముందు అంత ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పెంచడము, ఉద్యోగ అవకాశాలు 3% పెంచారు. అది రీసెంట్గా శనివారం నాడే ఆయన బర్త్డే సందర్భంగా 3% చేయడం కూడా జరిగింది. అంచేత మనం రూరల్ నుంచి ఈ గేమ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అధ్యక్షులు రెడ్డి గారు ఉన్నారు, అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి